ఈరోజు జరిగిన ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి వెళ్ళిన అలేఖ్య పిక్కిల్ గారు, అదే అలెక్ష, అదే రమ్య మోక్ష గారు, అదేవిధంగా మాధురి గారు, వాళ్ళు వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించింది చెప్పండి. ఈరోజు నాకైతే అస్సలు నచ్చలేదండి. వాళ్ళు ఎందుకో చెప్తున్నాను. వాళ్ళు బయట నుంచి గేమ్ చూసిపోయి కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు బ్యాక్ కళ్యాణ్ని. ఒకసారి రమ్య మోక్ష గారు ఏమన్నారు తెలుసా? సీజన్ ఎలిమినేట్ చేసినందుకు రమ్యతో మాట్లాడుతున్నాడు, ఐ కాంటాక్ట్ కూడా ఇస్తలేడు అని ఉంటుంది ఒకసారి. అంటే కళ్యాణ్ మాట్లాడతలేడు, ఐ కాంటాక్ట్ కూడా ఇస్తలేదు అని ఒకసారి మాట్లాడుతుంది. అవును, మరి అలా తప్పే ఉంది. మాట్లాడతలేడు ఏమో, వాళ్ళ ఫ్రెండ్ని ఇన్వైట్ చేసేందుకు మాట్లాడతలేడేమో, లేకపోతే టైం లేదేమో. పోయి ఒక్కరోజు కాలేదు, అప్పుడే ఒక 2-3 రోజులు కాలేదు, అప్పుడే నీకు మాట్లాడుతూనే అంటుంది. ఇంకో మాట ఏమన్నా తెలుసా అండి? అతనికి అమ్మాయిలు ఇప్పించి అంటుంది. అట్లా అసలు అనాల్సిన మాటలేనా అమ్మాయి? ఇంకోసారి ఏమంటుంది? నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు తనుజ మీద చేస్తుండు, మాట్లాడొద్దు కానీ ఇక అలాంటి ఒక అమ్మాయి గురించి ఎట్లా మాట్లాడుతుందో చూడండి. బయట లోపల అమ్మాయి ముందు కాకుండా నేను బ్యాక్ సైడ్ మాట్లాడుతుంది. అమ్మాయికి లేని ప్రాబ్లం వీళ్ళకి ఎందుకండి? అమ్మాయి ఏమంటుంది? అమ్మాయి అడ్వాంటేజ్ ఇచ్చింది కాబట్టి ఇలా చేసిండు. ఇంకోటి ఏమంటుంది? అమ్మాయి అదే నా మీద చేస్తే నేను లాగిపెట్టి కొట్టేదాన్ని కిందేసి తొక్కేదాన్ని అంటుంది. ఏమో అన్నా లాజిక్ ఉందా అండి అసలు? ఒక షోలోకి వెళ్ళి, ఒక పెద్ద నేషనల్ షోలోకి వెళ్ళి ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయి గురించి అట్లేనా మాట్లాడేది? సరే వాళ్ళు అలా చేస్తారు ఏమన్నా? మళ్ళీ ఇంకో పెద్ద మనిషి మాధురి గారు, వాళ్ళు ఏమంటున్నారు? ఒక ప్రొఫెషన్లో ఉండి అమ్మాయిలు ఏమంటే పడుతున్నారు అంటుంది. అట్లేనా మాట్లాడేది? వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఏదంటే గేమ్లో చూపించుకోవాలి, టాస్క్లలో చూపించుకోవాలి, కానీ ఇట్లా బ్యాక్ సైడ్ ఒక మనిషి గురించి ఏమంటారు, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ ఏదో అంటారు కదా ఇంగ్లీష్లో, పెద్ద పెద్ద వర్డ్లు ఉంటాయి కదా, అవన్నీ చేస్తున్నారు వాళ్ళు లోపల. వాళ్ళు మీకేమనిపించింది చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి. వాళ్ళు మాట్లాడిన విధానం మీకు నచ్చిందని చెప్పండి, లేదంటే కాదు వాళ్ళు తప్పుగా మాట్లాడండి, కామెంట్లో కామెంట్ చేయండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.